తెలుసు ఒంటిగా పుట్టి పెరిగావు, ఒకరితో కలవడం తెలియదు నీకు, సో నలుగురిని ఎలా కలుపుకోవాలో తెలియదు అన్న మాటలు నన్ను కూడా అన్నవాళ్ళు ఉన్నారండి. అయితే నేను ఆ మాటను జీవితాంతం కూడా మర్చిపోను. అలాగే ఒకటి చెప్తానండి, సో నాకు నిజంగానే మేము ఒంటరిగానే ఉన్నాము. పెళ్లి కాకముందు సింగిల్గానే ఉన్నాను, పెళ్లి అయ్యాక కూడా సింగిల్గానే ఉన్నాను. పెళ్లి కాకముందు నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. అందులోనూ మేము పెదనాన్నల చిన్నాళ్ళకి అందరికీ దూరంగా ఉండడం వల్ల మేము ఒక్కళ్ళమే సింగిల్, పెద్దగా ఎవరితో మాట్లాడేదాన్ని కూడా కాదు. పెళ్లి అయిన తర్వాత పెద్ద జాయింట్ ఫ్యామిలీ అయినా సరే ఉద్యోగరీత్యా దూరం వల్ల ఎవరితోనూ పెద్దగా కలవలేం. ఈ రోజులను బట్టి ఒక మాట మాట్లాడితే తక్కువ, రెండు మాటలు మాట్లాడితే ఎక్కువ అన్నట్లు అయిపోయింది పరిస్థితి. సో ఒకటి అడుగుతానండి, ఏంటండి బంధువులు లేకపోతే ఎవరు లేకపోతే మనం బ్రతకలేమా అండి? మనకు ఆపద వచ్చినప్పుడు ఉండేవాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళేనండి. ఇప్పుడు మన సందులో ఎంతో మంది ఎక్కడెక్కడో కులాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటాం, కానీ అందరూ కూడా బయటకు వచ్చి తిన్నావా, ఏం వండావని పలకరింపు చాలు కదా. సో దయచేసి ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు ఒకసారి ఆలోచించాలండి, వాళ్ళు ఎంత బాధపడతారు ఏంటి అని. నాకు తెలిసి ఈ రోజుల్లో బంధువుల కంటే బయట వాళ్ళే నయమండి, మన పక్కన వాళ్ళే